హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో రైస్ కుక్కర్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ రైస్ కుక్కర్ ప్రాబ్లం ఏంటో చూద్దాం రండి. రైస్ కుక్కర్ ప్రాబ్లం వచ్చేసి రైస్ అవ్వకముందే బటన్ పడిపోతుందని కస్టమర్ చెప్పడం జరిగింది. చెక్ చేసి చూడగా మ్యాగ్నెటిక్ ఆయిల్ ప్రాబ్లం అని ఫైండ్ అవుట్ అయింది. రైస్ అవ్వముందుకే బటన్ పడిపోతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఆయిల్ వీక్ అవడం వల్ల రైస్ అవ్వకముందే పైకి లేస్తుంది. కొత్త మ్యాగ్నెటిక్ ఆయిల్ చేంజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఆయిల్ ఓపెన్ చేసి బయటికి తీసేసి కొత్త మ్యాగ్నెటిక్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. పాతది తీసేసి మార్కెట్లో సేమ్ సైజ్ మ్యాగ్నెటిక్ ఆయిల్ దొరుకుతుంది. కొత్త మ్యాగ్నెటిక్ ఆయిల్ తీసుకొచ్చాము. ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం రండి. ఈ బటన్ టైట్గా పట్టుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఆయిల్ వర్కింగ్లో ఉన్నట్టు, అలా పట్టుకోని పరిస్థితుల్లో మ్యాగ్నెటిక్ ఆయిల్ ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం రండి. మ్యాగ్నెటిక్ ఆయిల్ అందులో ఇన్స్టాల్ చేసి రైస్ కుక్కర్ బ్యాక్ సైడ్ తిప్పేసి మ్యాగ్నెటిక్ ఆయిల్కి 2 పిన్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేసి సరిపోతుంది. స్కూల్ డ్రైవర్ సహాయంతో 2 ఓపెన్ చేస్తే సరిపోతుంది. మ్యాగ్నెటిక్ ఆయిల్ సెట్ అయిపోతుంది. ప్రజెంట్ రైస్ కుక్కర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.